టీ20 వరల్డ్ కప్ కు ముందు ఎదురులేని జట్టుగా మారిపోయింది టీమిండియా. పొట్టి ఫార్మెట్లో విజయాల మోత మోగిస్తోంది. అభిమానుల్లో అంచనాలు పెరిగేలా రఫాడించేస్తోంది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక్క బైలేటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదంటేనే టీమిండియా ఎంత బలంగా ఉందో అర్థమైపోతుంది. టాస్ ఓడినా గెలిచినా పరిస్థితులు ఎలా ఉన్నా ఫీర్లెస్ గేమ్ ప్లాన్తో మ్యాజిక్ చేస్తోంది. అభిమానులు కాలర్ ఎగరేసేలా సత్తా చాటుతోంది. వరల్డ్ ఛాంపియన్ అనే ట్యాగ్కు తగినట్టే ఆడేస్తోంది. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగి ఒత్తిడిని ఊదేస్తోంది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తోంది. సిరీస్లో 1-2 మ్యాచ్ల్లో వెనకబడినా ఆ తర్వాత వెంటనే పుంజుకుంటోంది. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లోనూ అంతే. తొలి మ్యాచ్లో విక్టరీ కొట్టిన టీమిండియా ఆ తర్వాత రెండో మ్యాచ్లో ఓడిపోయింది. కానీ మూడో మ్యాచ్లో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆడింది. సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించింది. 4వ మ్యాచ్ రద్దవడంతో ఆఖరి మ్యాచ్ ఆసక్తి రేపింది. అహ్మదాబాద్లో గెలిస్తేనే సిరీస్ సొంతం చేసుకునే పరిస్థితి. దీంతో టీమిండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. టాస్ ఓడినా అహ్మదాబాద్లో ఆరంభం నుంచే దూకుడు చూపించింది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ శుభారంభం అందించారు. మెరుగైన రన్ రేటుతోనే పరుగులు సాధించారు. ఆ తర్వాత తిలక్ వర్మ తగ్గేదే లేదన్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే గేర్లు మార్చేశాడు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా ఆడగలనని మరోసారి నిరూపించుకున్నాడు. తనకు 3వ స్థానం పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని కూడా ఆటతోనే చెప్పేశాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఫలమైన ఆ తర్వాత హార్దిక్ పాండ్యా విశ్వరూపం చూపించాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని తొలి బంతి నుంచే అటాక్ చేశాడు. ఓ ఎండ్లో హార్దిక్ పాండ్యా, మరో ఎండ్లో తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగిపోయారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను వణికించేశారు. ఆ తర్వాత వచ్చిరాగానే శివం దూబే కూడా బ్యాట్కు పని చెప్పాడు. దీంతో టీమిండియా 231 పరుగులు చేయగలిగింది. అయితే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఆరంభంలో భయపెట్టింది. క్వింటన్ డీకాక్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. డెవాల్డ్ బ్రేవిస్ కూడా దూకుడు చూపించాడు. అయితే వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా తమ టాలెంట్ చూపించారు. వికెట్ల వేటలో గేర్లు మార్చి సౌత్ ఆఫ్రికాపై ఒత్తిడి పెంచారు. దీంతో సౌత్ ఆఫ్రికా 8 వికెట్లకు 201 పరుగులు చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి 4 వికెట్లతో సత్తా చాటాడు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. హర్షదీప్, పాండ్యా ఒక్కో వికెట్ సాధించారు. మొత్తంగా టెస్ట్ సిరీస్లో ఓటమికి భారత్ గట్టిగానే రివెంజ్ తీర్చుకుంది. వన్డే సిరీస్తో పాటు టీ20 సిరీస్లు గెలుచుకుంది. పొట్టి ప్రపంచ కప్కు ముందు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకుంది.